మొండిగా వాదించుకో. నీకేదైనా అయితే, నీ కడుపులో బిడ్డకి ఏదైనా అయితే, మరి నీకైతేనా అయితే? వ్యాపారమా? మరి పెట్టుబడి? అనుకోవాలే కాని అన్నీ అవే కుదురుతాయిరా. ఇప్పుడు ఒక పంచే. ముందు సూపర్వైజర్ గారికి నీ చేతి వంట రుచి చూపించు. తర్వాత అతన్నే మెల్లగా అక్కడ కూలీలకి భోజనం పెట్టడానికి పర్మిషన్ అడుగు. నిజమేరా అంజీ, జానికన్నట్టు చేసి చూడరా. ఏమో ఎక్కడేం రాసిపెట్టిందో ఎవరు చెప్పగలరు? ఏంట్రా ఆలోచిస్తున్నావు? అలాగే మీరన్నట్టే చేసి చూస్తాను. సరే. అంజీ, ఇందాక సూపర్వైజర్ సార్ని అడిగావు కదా, ఇప్పుడే వచ్చారు. వెళ్ళు. అట్టగే అన్నా. తాత ఇప్పుడే వస్తానే. అయ్యగారు. ఏంది రాంజీ, నిన్న జానకి అట్లా లాకపోయావేంది? ఆ పిల్లలకి ఏమవుద్ది? నా మేనకోళ్ళండి. అట్నా? మరి తన భర్త ఎక్కడో దూరంగా ఉన్నాడని చెప్పినది? అయ్యో, అది నా పెళ్ళం కాదండి. దాని భర్త వేరే. వాళ్ళ మధ్య చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయారండి. అయినా ఇప్పుడు అదంతా ఎందుకు గాని, ఇదిగోండి మీకోసమే తీసుకొచ్చాను. ఏంద్రా ఇది? ఉప్మా అండి, నేనే చేశాను. నిజమా? ఎట్టా ఉందండి? అద్భుతం రాంజీ, ఇలా వేసుకోగానే అలా కరిగిపోతుంది. నచ్చిందండి? నచ్చిందా ఏంద్రా? ఇలాంటి ఇంకో 3 డబ్బాలైనా సరే లాగేస్తానంతే. అయితే ఓ 10 రూపాయలు ఇవ్వండి. 10 రూపాయలు ఏంద్రా? ఇలాంటి ఉప్మాకి 10 ఇచ్చినా తక్కువే. అయితే 10 రూపాయలు ఇవ్వద్దులేండి, నాకు మాట సాయం చేయండి చాలు. ఏంద్రది? అడుగు. మన కూలీలందరూ సరైన తిండి లేక ఇబ్బంది పడుతున్నారు కదా, నేను వాళ్ళ కోసం భోజనం పలహారం తయారు చేసి అతి తక్కువ ధరకే అమ్ముతానండి. నాకు అనుమతిస్తారండి? నిజమేరా, ఆలోచన బాగానే ఉండది. కానీ ఉండట్టుండి ఈ ఆలోచన నీకు ఎందుకు వచ్చి ఉండదో నాకు అర్థం కావట్లే. అది మా జానకి నేను కూలి పని చేయటం ఇష్టం లేదయ్యా. అందుకే ఇట వ్యాపారం చేద్దామని. బాగా బతికిన పిల్లండి, అందుకే. నా ఆలోచన అది కాదురా. ఆ వెంకటరత్నం కాంట్రాక్టర్ మడిచిలాగా వచ్చి ఇక్కడ పాతుకుపోయాడు. ఇప్పుడు నువ్వు వాడికి పోటీగా వ్యాపారం పెట్టావంటే వాడిని నేను చేస్తాడని నేను ఆలోచిస్తాడా. సరేరా, నువ్వేం చేసినా జాగ్రత్తగా చేసుకో. నీ వ్యాపారం నీది, వాడి వ్యాపారం వాడిది. గొడవలు లేకుండా చూసుకో, సరేనా? అట్టగేనండి. సంతోషం అండి, ఉంటానండి. వస్తానండి.
ఈడేంటి సైకిల్ మీద డబ్బాలు టిఫిన్లు పట్టుకొచ్చాడు? అంటే ఈడు నాకు పోటీగా వచ్చి వ్యాపారం చేద్దామనే? సేత్తే గీతే ఇక్కడ ఈ వెంకటరత్నంగాడే చెయ్యాలి. ఈడికి నేనేందో చూపిస్తా. రేయ్, ఏంట్రా ఈ కొత్త అవతారం? అవతారం కాదు, ఇదే ఇవాళ నుంచి నా వ్యాపారం. వ్యాపారమే? అవును, నేత్తో చేసిన ఉప్మా ఇవాళ నుంచి అందరూ నా దగ్గర తింటారు. రేయ్, వ్యాపారం అంటే వండేసి సైకిల్ వేసుకొని వచ్చేయడం కాదు. అయినా చెమట గొప్ప కొట్టే శరీరానికి నేతితో చేసిన నీటితో చేసిన పెద్దగా తేడా తెలియదురా. వాళ్ళు గుర్తించరు. కావాలంటే ఇప్పుడు చూడు, నా దగ్గరికి వచ్చి తింటారు. రేయ్, రండ్రా. ఏందిరా అంజీ, ఏంది? ఉప్మా అన్న, నేత్తో చేసింది. అవునా? పెట్టు. 10 రూపాయలే. ఏందిరా పెట్టేది? నిన్నటిదాకా నా కాడ అప్పుకు తిని ఇప్పుడు కొత్తవాడు రాగానే ఆడి దగ్గరికి వెళ్తావా? ఏళ్ళు రేయ్, కానీ నా అప్పు కట్టేళ్ళు. ఆడి దగ్గర అప్పు చేసిన పాపానికి రా రారా. ఈ కర్మ మాకు తప్పేటట్లేదు. తినకపోతే ఊరుకోడు. వెళ్తానంజీ. రేయ్, అమ్మాలంటే ఐటమ్స్ మాత్రమే కాదురా, ఐక్యూ ఉండాలే. ఓహో, నీకు ఐక్యూ అంటే తెలియదు కదా? తెలివిరా, తెలివి. తాత, అంజీ, ఇగోరా, చాలా బాగుందిరా. ఇదిగో అంజీ, బాగుందంజీ. ఎరా, 20 రూపాయలకే సంబరపడిపోతున్నావా? చెప్పినా కదరా వీళ్ళకంత లేదని. నువ్వు నా మాట విన్నావా? ఇప్పుడు ఏమైంది? నువ్వు చేసే పని పోయింది, తెచ్చుకున్న ఉప్మా అంతా మిగిలిపోయింది. ఇంకేం చేస్తావురా నువ్వు వ్యాపారం? పోరా, పోరా, పో. రే, ఏంట్రా మొత్తం అయిపోయిందా? అందరికి నచ్చింది కదా?
జనాలకి కొత్త ఎప్పుడు వింతేరా. ఈరోజు మొదటి రోజే కదా, ఇక రేపు ఎల్లుండి కూడా ఇలాగే ఉండొచ్చు. కానీ తర్వాత అందరూ నీ దగ్గరే తింటారా? తర్వాత తింటాం కాదే, రేపెట్టాగాని ఆలోచిస్తున్నాను. ఈరోజు మొత్తం అమ్ముడైపోతే ఆ డబ్బుతో రేపటికి సరుకులు కొనొచ్చు అనుకున్నాను. కానీ ఇలా జరిగింది. మరిప్పుడు ఎలాగే? ఒక్క నిమిషం రా. ఏంటే ఇది? అవి నీ కాన్పు కోసం, నీ బిడ్డ కోసం దాచిన డబ్బే. దానికింకా టైం ఉంది కదరా. అది కాదే. రేంజీ తీసుకోరా. నీ వ్యాపారం చక్కగా సాగితే ఇట్లాంటివి శానా కొనొచ్చు. రే, ఇది డబ్బు కాదురా, నీకప్పగిస్తున్న బాధ్యత. మళ్ళీ నువ్వు ఇలాంటి హుండీలు కొని ఇంతకన్నా ఎక్కువ డబ్బును వాటిలో వెయ్యాలరా. తీసుకో, తీసుకురా. అత్తా అత్తా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం సూర్య, ఈ కాఫీ తాగి వెళ్ళు. శశి కనిపించట్లేదు, ఇంకా లేవలేదా? ఎప్పుడో లేచేసింది. అదిగో వచ్చేస్తాను. మమ్మీ! ఏంటి మేడం గారు ఈరోజు ఉదయాన్నే రెడీ అయ్యారు? చాలా పనులున్నాయి సూర్య, ఫ్రెండ్స్ వస్తున్నారు కదా. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. దేనికి బేబీ? చెప్పాను కదమ్మా, ఫ్రెండ్స్ వస్తున్నారని. వాళ్ళకి నేను కాక్టైల్ పార్టీ ఇవ్వాలి. ఇప్పుడు అవన్నీ ఎందుకు శశి? స్పిన్స్టర్స్ పార్టీ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నేను ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటే నీకేం ఇబ్బంది సూర్య? అంటే నన్ను ఆ పార్టీకి తీసుకెళ్ళట్లేదన్నమాట. ఛాన్సే లేదు. నేను సోలోగా ఎంజాయ్ చేసే లాస్ట్ పార్టీ. నేనొక్కదానే ఎంజాయ్ చేయాలి. ఓకే, నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయి. మమ్మీ మనీ ఇస్తే కదా మ్యాటర్ స్టార్ట్ అయ్యేది. నాదే ఉంది బేబీ. మూర్తిగారిని అడిగి ఒక 5 లక్షలు తీసుకెళ్ళు. 5 లక్షలా? ఎక్కడ సరిపోతాయి మమ్మీ? నేనిచ్చేది కూల్ డ్రింక్ పార్టీ కాదు, కాక్టైల్ పార్టీ. మినిమం 10 lakhs అయినా ఖర్చవుతుంది. సరే. మూర్తిగారు, మూర్తిగారు. అమ్మా. మూర్తిగారు, నాకు అర్జెంటుగా 10 లక్షలు ఇవ్వండి. 10 లక్షలా? ఎందుకమ్మా? ఎందుకైతే మీకెందుకు? డూ జస్ట్ వాట్ ఐ సే. బేబీ పెద్దవారు కదా. మూర్తిగారు, బేబీ ఫ్రెండ్స్కి కాక్టైల్ పార్టీ ఇస్తుందట, ఇచ్చి పంపించేసేయండి. అమ్మా, కాక్టైల్ పార్టీ అంటున్నారు. తాగేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు అడ్డంగా బుక్ అవుతారేమో. కాస్త ఆలోచించుకోండి అమ్మా. అంటే బుక్ అవ్వడానికి మేం బాగా తాగి బజార్లో తిరిగే రకం అనుకుంటున్నావా? శశి పార్టీ ఇస్తుందంటే దానికో లెవెల్ ఉండాలి.
ఆ లెవెల్ తగ్గకూడదని రిసార్ట్ బుక్ చేయడానికి మనీ అడిగాను. ఫుల్ డే అంతా అక్కడే ఎంజాయ్ చేయబోతున్నాం. మీ ఫ్రెండ్స్ మందు తాగుతారు శశి? ఏదో అపచారం చేసినట్టు అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావేంటి సూర్య? ఇన్ఫాక్ట్ పార్టీలకు వెళ్తే నేను తాగుతా. అందులో తప్పే ఉంది. ఇట్ జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్. ఈ రోజుల్లో ఆడమగ తేడా ఏముంది సూర్య? అందరికీ కావాల్సింది హ్యాపీనెస్, అంతే. నీ ఇష్టం తల్లి, ఏమైనా చేసుకో. ఇవన్నీ వినడం మాత్రం నా వల్ల కాదు. అత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. బేబీ, నువ్వు డబ్బు గురించి ఏమీ ఆలోచించకు. నువ్విచ్చే పార్టీని నీ ఫ్రెండ్స్ జన్మలో మర్చిపోకూడదు. ఎంత కావాలంటే అంత అడిగి తీసుకెళ్ళు. థ్యాంక్ యూ మమ్మీ. నాకు చిన్న పనుంది, నేను ఇప్పుడే వస్తా. ఓకే, బాయ్. ఎంత కావాలంటే అంత తీసుకోమంటావా? ఎందుకనవు? పోయేది నీ సొమ్ము కాదు కదా. మీ వేషాలకి తగ్గట్టు మంచి బకరా ఒకడు దొరికాడు. మీరు వాడిని సర్వనాశనం చేసేదాకా వదలరు కదా. మూర్తి గారు, బేబీ చాలా హ్యాపీగా ఉంది కదా? అవునమ్మా, అనుకున్నవన్నీ జరుగుతున్నాయి కదా, హ్యాపీగానే ఉంటుంది మరి. సరే సరే, మీరు వెళ్ళి ఆ రిసార్ట్ ఖర్చు సంగతి కాస్త చూడండి. లేట్ చేస్తే బేబీ కోపం వస్తుంది. అలాగేనమ్మా. జానకి, నువ్వు ఒకసారి ఎదురొస్తావా? బొట్టు పెట్టడం, దిష్టి తీయడం తెలుసు కానీ శుభం జరగాలంటే ఎదురు రావాలని తెలీదా? అయ్యో సారీ బావా. జానకి రావే, ఎదురు రావే. అలాగే వెళ్ళమ్మా. రా బామ్మ, ఇలా అటాగరే అంజీ, జాగ్రత్త. తప్పు తెలిసేలోగా చేజారిపోయెను బంధం. ఏ నొప్పి తెలియక ముందే ఎదకోసిపోయెను శాపం. ఏ అడుగు వేసిన ఏం లాభం, ఏ దారి కాదిక నీ సొంతం. నీలోనే ఉన్నదిగా లోపం, ఏం చేసినా మారదు గాయం. కాలమను నిప్పుల పైన సాగుతున్నది బ్రతుకేనా,
దేవుడను ఆసే ఉన్నా జాలిపడునా నీ పైన పేరుకైనా ప్రేమకైనా పేదవాడింక నువ్వేనా ఏకులా వచ్చి మేకై కూర్చున్నాడు. ఈయన్నిలాగే వదిలేస్తే నాకు బతుకే లేకుండా పోద్ది. ఎలాగైనా ఈడి పని పట్టాలి.